హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ. మీ ఇంట్లో ఒక్కరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. అయితే ఇంకా మాకు అంటే పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు. ఊరు వెళ్దామని అన్నీ ఎక్కడెక్కడ సర్దేసేసి ఇక బ్యాగ్ కూడా సర్దేసుకుందాం అనుకునేటప్పటికి మా పాపకైతే డ్యాన్స్ క్లాస్ ఉందని చెప్పారు. ఇంకా అమ్మాయికి రోజు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా, ఇంకా పెరుగన్నం పెట్టేసి ఇలా దానిమ్మకాయ సీడ్స్ అయితే పైన పెట్టేశాను. అయితే ఊరు వెళ్దామని చెప్పేసి మనం ఎంత హ్యాపీగా ఉంటామో, సో ఇంకా ఊరు క్యాన్సిల్ అయిపోయింది అని అనుకున్నప్పుడు నిజంగా మనకి ఎంత బాధేస్తుంది అంటే నాకు కూడా అంతే బాధేసిందండి. ఎందుకంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతలోకి ఇంకా పాపకి డ్యాన్స్ క్లాస్ ఉంది, రిహర్సల్స్ ఉన్నాయి, 26th ప్రోగ్రామ్ ఉంది అనేసరికి ఇంకా పాపదే ఇంపార్టెంట్ కాబట్టి సో ఇంకా ఊరు వెళ్ళకోకుండా ఉండిపోయాము. ఇంకా మళ్ళీ మొదటికే వచ్చిందనమాట. ఎందుకంటే ఇంకా బ్రేక్ఫాస్ట్కి సంబంధించి ఇంకా పిండ్లు అన్నీ నానబెట్టుకోవాలి, ప్లస్ వెజిటేబుల్స్ అన్నీ కూడా తెప్పించుకోవాలన్నమాట. సో అయితే ఇక్కడ హాలిడేస్ అయినా కూడా మా పిల్లలకి ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చారనమాట. అవి అయితే కంప్లీట్ చేయాలి కదా, ఇది మా బాబుకి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వైట్ జొన్నలు, గ్రీన్ అనమాట. ఇవి గ్రీన్ అంటే కొంచెం ఎల్లో షేడ్లో ఉంటాయి అనమాట, పచ్చ జొన్నలు అంటారు కదా అవి. అయితే ఈ 2 జొన్నలు అని కాదు, జొన్నలతో మొక్కలు నాటాలి, ప్లాంట్స్ అనమాట. ప్లాంట్స్ ప్రాజెక్ట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు నేను నాటాలి, రెండిట్లో ఒకటే నాటుతానండి. అయితే డబ్బా తీసుకున్నాను, దీనికి చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకున్నాను అడుగున. అయితే ఇప్పుడు మట్టి వేసుకోవాలి ఇందులో. అయితే ముందుగా అయితే నేను రాళ్ళు వేసేసుకుంటున్నాను, చిన్న చిన్న గులకరాళ్ళు ఉంటాయి కదా అవి వేసేసుకొని దీని మీద ఎర్రమట్టి ఉంటుంది కదా అది వేసేసుకుంటున్నానండి. అయితే ఇవే కాదు, ఇంకా చాలా ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చారు. సో నాకు ఇంటి పనులు ప్లస్ బయట పనులు, ఈ పిల్లల ప్రాజెక్ట్ వర్క్స్ ప్రిపేర్ చేసుకోవడమే సరిపోయింది. నిజంగా అనిపించింది ఊరు వెళ్ళినా కూడా ఇవన్నీ మిస్ అయిపోతామేమో అని చెప్పేసి. అంటే ఇంకా పోస్ట్ పోన్ అయిపోతాయి అనమాట. మళ్ళీ వాళ్ళకి 22న ఇన్స్పెక్షన్ ఉంది. ఇంకా ఉంటారు కదా పెద్ద మేడమ్స్, వాళ్ళు వస్తారు స్కూల్కి, అప్పటికల్లా ఇవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళకి చూపించాలి కదా. సో ఇంకా ఇక్కడైతే వైట్ జొన్నలు తీసుకున్నాను. ఇలా ఈ విధంగా చల్లేసి మళ్ళీ లైట్గా పైన మట్టి అయితే వేసేసాను. లైట్గా మనం వాటర్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, వింటర్ సీజన్ కాబట్టి తేమ ఉంటుంది కదా. సో ఇంకా వాటర్ నార్మల్గా స్ప్రింకిల్ చేసేసుకోవడమేనండి. డైలీ కూడా ఒక 3-4 రోజులకే చిన్న చిన్న మొక్కల్లాగా వచ్చేస్తాయి అనమాట. అంటే ఇత్తనం కొంచెం విచ్చుకొని లోపల నుంచి మొలకొస్తుంది అనమాట. ఇంకా పైనంతా ఇలా చల్లేసుకొని దీని మీద కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసేసి పక్కన పెట్టేశాను. కొంచెం స్ప్రింకిల్ ఓన్లీ చల్లు, కొంచెమే, మరిన్ని కాదమ్మా. మా అట్లా పోస్తే ఇంకా ఏమొస్తాయి, ఓన్లీ స్ప్రింకిల్ అన్న, అయిపోయింది. సరే ఓకే. నేనే కదా ప్లాంట్స్ వేసింది, ఒక పిక్ తీ మమ్మీ అన్నాడు. సరేలే వాడి సాటిస్ఫాక్షన్ కోసం అని చెప్పి ఫోటో అయితే తీశానండి. ఇక్కడ మా బాబు ఏం చేస్తున్నాడంటే పెయింటింగ్స్ ఉంటుంది కదా అది వేసేసుకుంటున్నాడు. సో హాలిడేస్ వచ్చినా కూడా ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది కదా. అయితే మిగిలిన టైంలో ఇదంతా ఫినిష్ చేయడానికి వాళ్ళకి అంత టైం అయితే సెట్ అవ్వదు, ఇప్పుడే కదండి చేసుకునేది. వాటర్ గ్లాసు, చిన్న గ్లాస్ వాటర్ పక్కన పెట్టుకోవాలి, అందులో కలపకూడదు. ఆ బ్రష్ నువ్వు మళ్ళీ ఆ బ్లూ కలర్ అయిపోయాక వేరే కలరు ముంచాలి కదా. నువ్వు ముంచాలి అంటే ఏం చేయాలి నువ్వు? మరి అది కడుక్కోవాలంటే ఇది చిన్న గ్లాస్ పక్కన పెట్టుకొని ఆ గ్లాసులో ఇలా ముంచి కడిగేసి ఇంకో దాంట్లో పెట్టేసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇక్కడ వాళ్ళ చెల్లిదండి ప్రాజెక్ట్ వర్క్. అయితే ఇవన్నీ కూడా నేనే కట్ చేసి అంటించేసాను. ఇంకా చుట్టూ కూడా కందిపప్పు అంటించమంటే అంటిస్తున్నాడు. వాళ్ళ చెల్లి డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళింది. నానా ఏం చేస్తున్నావు? టాక్షుదా మ్యాథ్స్ ప్రాజెక్ట్ చేస్తున్నావా? వెరీ గుడ్. చుట్టూ అది అంటించాలా? ఏంటిది అది? కందిపప్పు అంటించాలా? ఓకే.
పండగ హడావుడికి తెలిసిందే కదా మీకు, ఇంటి పనులతో చాలా బిజీగా ఉంటాను అనమాట. నార్మల్గానే ఇంట్లో వంట వార్పు అంతా కూడా పని ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఇంకా పండగ వచ్చిందంటే ఇంకా డబల్ పని ఉంటుంది. బయట ఇదంతా కూడా వాకిలి నార్మల్గా వీక్లీ వన్స్ క్లీన్ చేస్తూనే ఉంటానండి. అయినా కూడా పాకుడు పట్టడం, ఇక్కడంతా వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి దానికి కిందంతా కూడా డస్టింగ్ ఏర్పడి ఉంటుంది. మొత్తం నీట్గా కడిగేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇంకొకటి మీకు చూపిస్తాను. అసలే హడావుడి అనమాట. అయితే హాలిడేస్ అయినా కూడా మా పాప కోసం లేవాల్సి వచ్చింది. ఆమెకి బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే డ్యాన్స్ క్లాస్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు అనమాట. ఇంకా అందుకోసము లేచేసి నార్మల్గా పప్పు అయితే వేసేసానండి కుక్కర్లో, త్వరగా ఉడుకుతుంది కదా అని. ఎందుకో తెలీదు అసలు ఉడకలేదు, పప్పు బాగా మాడిపోయింది అనమాట. సరే అడుగంతా మాడిపోయిందని చెప్పేసి ఆ పప్పును తీసేసి ఇంకో గిన్నెలో వేసేసానండి. చూపిస్తున్నాను మీకు చూడండి. ఆ గిన్నెలో ఎసరంతా దానంతటికి అదే ఇంకిపోయి మాడిపోయింది. కానీ నాకు అసలు మాడిన స్మెల్ కూడా రాలేదండి. నేను హాల్లోనే కూర్చొని ఉండిపోయాను. ఇంకా చచ్చినట్టు మళ్ళీ అవన్నీ పక్కన పడేసేసి గబగబా ఆలు కర్రీ చేసేసి తనకి బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను. సో ఈ విధంగా ఉంటుంది. హడావుడి అనుకున్నప్పుడు ఇంకా డబుల్ పనులు అవుతూ ఉంటాయండి. సో అయినా కూడా తప్పదు కదా, ఇంటి పనులు ప్రతి ఒక్కరికి తొందరగా అవ్వాలని పనులు మొదలు పెడితే ఇంకా లేట్ అవుతుంది. కాబట్టి నిదానమే ప్రధానం అన్నట్టుగా చాలా నెమ్మదిగా చేసుకోవాలి. ఇంకా పండగ కాబట్టి పండగ పనులు అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. అయితే ఇంక ఇల్లంతా నీట్గా ఈ బెడ్షీట్స్ అన్నీ తీసేసి వాషింగ్ వేసేసి మళ్ళీ మార్చేసాను. ఇంతకుముందు కంప్యూటర్ అవి ఉంది కదా, అది కూడా సన్సైడ్ మీద పెట్టేసామండి, ఎందుకు ఇరుకవుతుందని చెప్పేసి. సో ఇంకా కిచెన్లో కూడా కౌంటర్ టాప్ ఇదంతా కూడా నీట్గా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. సో ఇంకా మొత్తం చూపించట్లేదు ఎందుకులే అని చెప్పేసి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు ఇంకొకటి అయితే చూపిస్తున్నానండి. ఇది బ్లౌజు నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను. అయితే ఇది గ్రీన్ కలర్ కదా, బ్యాక్ సైడ్ ఇదంతా పైపింగ్ వేసుకున్నాను. కానీ ప్లెయిన్గా ఉంది కదా, దీనికి ఏదో ఒకటి చేయాలి డిజైన్ అని చెప్పేసి అనుకున్నాను. ₹1 కూడా ఖర్చు లేకోకుండా చేయాలి అంటే ఇంట్లో ఈ విధంగా కుందమ్స్ ఉన్నాయండి. ఈ కుందమ్స్ ఈ నెక్కి రౌండ్గా అంటించేద్దాం అనుకున్నాను. అయితే ఇవి సరిపోవు అనమాట. అయితే నేను ఏం చేశాను అనేది కూడా మీరు చూడండి. గ్రీన్ కలరు పెద్ద కుందం అయితే ఒకటి ఉంది. ఆ కుందము ఈ విధంగా మిడిల్లో పెట్టేసి చుట్టూ ఒక 5 కుందమ్స్ అంటే ఇలా స్టోన్స్ వచ్చాయి కదా, అవి అయితే పెట్టేశాను. ఇంకా అక్కడొకటి అంటించేద్దాం అని చెప్పేసి ఈ విధంగా అయితే ఫెవికాల్ వేసేసుకుంటున్నానండి. అయితే ఆ తర్వాత అనిపించింది మళ్ళీ తీసేసాను, ఇవి సరిపోతాయో లేదో అని. సరిపోలేదండి, అందుకోసమే తీసేసానండి. తీసేసి మళ్ళీ చేంజ్ చేసేసి ఈ విధంగా అయితే పెట్టేశాను. చూడండి, చూశారు కదా, ఈ విధంగా దగ్గరగా పెట్టేసి కింద పైన అంతా కూడా సరిపోవు కాబట్టి అక్కడొకటి పెట్టేశాను. అయితే మనం లెఫ్ట్ సైడు చీర పవిట పడుతుంది కాబట్టి అవసరం లేదండి. అయినా కూడా నేనే పెట్టాను, ఎప్పుడన్నా పవిట ఇట్లా జరిగినా కూడా కనిపిస్తుంది అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ గ్రీన్ అండ్ మెరూన్ అంటే ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఆ కలర్ కుందమ్స్ ఉంటే మళ్ళీ గ్యాప్లో ఇలా అంటించేసాను అనమాట. చూశారు కదా, ఈ విధంగా ₹1 కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చక్కగా బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.